నైన్ టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డిలో చల్లని కేసీఆర్ తెలంగాణలో ఎలా చెల్లుతాడు? కేసీఆర్ అంటేనే ఒక అబద్ధమని, మారడీలు బురిడీలు కట్టించే తత్వం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. నేను ఓటమి పాలైతే నా గురించి అబద్ధాలు ప్రచారం చేస్తూ నాపైనే సోషల్ మీడియాలో వక్రీకరిస్తూ పెట్టిన వార్తలను ఖండిస్తున్నానని, ఏ చర్చకైనా నేను సిద్ధం, నేను దుబ్బాక బస్టాండ్ వద్దనే ఉంటానని వారు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో చేసే వ్యక్తిని నేను కాదు, నాకు వ్యాపారాలు లేవు అని అన్నారు. ప్రజాసేవే నా జీవితం అని ప్రజలకు తెలుసునని అన్నారు. కేసీఆర్ పరిపాలన నచ్చకే కేసీఆర్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టిన ప్రజలకు తెలుసని అన్నారు. మోడీ తన జీవితం మొత్తం కూడా దేశం కోసమే కేసీఆర్ లాగా దోపిడీలు, ఫామ్ హౌస్లు నిర్మించుకోలేదని అన్నారు. ఇక దుబ్బాక మండలం కేంద్రంలోని స్థానిక హబ్సీపూర్ అంబేద్కర్ చౌరస్తా నుండి దుబ్బాక బస్టాండ్ వద్దకు భారీ ఎత్తున బైక్ ర్యాలీతోటి ఘన స్వాగతం పలుకుతూ రోడ్ షో నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ, మొన్నటి డిపాజిట్ గల్లంతైన వ్యక్తి నేడు కొబ్బరికాయలు కొడుతూ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు దుబ్బాకకు ఎమ్మెల్యే ఎవరు అని ప్రశ్నించారు. దయచేసి మీ బైక్లను కూడా ఇక్కడ బస్ స్టాండ్ లో పెట్టండి. ఇక్కడ ఎంపీ జరుగుతుంది, కోర్టు ఎంపీ ఇక్కడే మాట్లాడాలి. అందరికి రావాలి అన్న. బైకని బస్ స్టాండ్కి వెళ్ళి రోడ్డు ఒక్కడే వెళ్ళండి. బైక్ ఒక్కడికి రావద్దు, రోడ్డు మీద అన్ని బస్ స్టాండ్ పంపాలి. బస్ స్టాండ్కి వెళ్ళాలి అన్న. బస్ స్టాండ్కి వెళ్ళండి, ప్లీజ్ బస్ స్టాండ్కి వెళ్ళండి, బయటకి వెళ్ళండి. దోసుకున్నాడా? ఆ దోసుకున్న పైసలన్నీ ఇప్పుడు బయటకు తీస్తాడు, అది అందరం గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఓట్లు వేసినాక మళ్ళా కనబడ్డా? ఈరోజు మన దుబ్బాకలో ఈ యొక్క బైక్ ర్యాలీకి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకు మరియు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందనరావు గారికి ఈరోజు మనం ర్యాలీ తీస్తుంటే ఏదో ర్యాలీ తీస్తున్నామని అనిపించలేదు. విజయోత్సవ ర్యాలీ ఎలాగుందో అలాగే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈరోజు అంటే ఆ వెంకటరామరెడ్డి దగ్గర వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈ 10 రోజులు తిరిగితే ఓ 10 కోట్లన్నీ వస్తాయని చెప్పేసి ఆయన కోసం ఆయన చూస్తుండు. మరి దుబ్బాక ప్రజల కోసం చూస్తుండా? ఏనాడన్నా చూస్తుండా? ఇక చూడు ఆయన కథ అట్లుంటది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ మాటలు, కాంగ్రెస్ కొత్తే అన్న మనం ప్రతి ఊరికి ఎక్కడ కానీ అక్కడక్కడ కుట్రలు చేసి మనల్ని మోసం చేసి అన్ని వాళ్ళు ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా ఆచితూచి మనం ఇప్పటికే రగన్నను ఓడగొట్టుకొని చాలా మోసపోయింది దుబ్బాక. కాబట్టి ఈ రాక ఎండలోకి వస్తే ఎండ దెబ్బ కొట్టినట్టుంది పాపం. ఏమంటున్నా ఆయన దుబ్బాకలో చెల్లని రూపాయి మెదకులో ఎట్లా చెల్లుతుంది అని అడుగుతున్నాడు. అయ్యా కేసీఆర్ గారు, నువ్వు చదువుకున్న ఈ దుబ్బాక గడ్డ నుంచి అడుగుతా ఉన్నా నేను, మరి మీరు కామారెడ్డిలో చెల్లలే కదా, కామారెడ్డి ప్రజల్ని నోడగొట్టి పంపించింది కదా, కామారెడ్డిలో చెల్లని నువ్వు
తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా చెల్తావు కేసీఆర్? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం బంగారు తుకుడు అయితే సారొద్దు కారొద్దు, ఢిల్లీలో నీకు అడ్రస్ లేదని నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రజలు ఫామ్ హౌస్కి పరిమితం చేస్తే నువ్వు వచ్చి మెదక్కి వచ్చి అడుగుతావు, రఘునందన్ దుబ్బాకల జల్లలే మెదకులు ఎట్లా చెల్తావు అని అడుగుతున్నావు. అయ్యా కేసీఆర్ గారు, జర కాన్ కోల్ కేసులో పెద్దపల్లిలో నువ్వు బీఫామ్ ఇచ్చి పోటీ చేపిస్తున్నావు కదా ఎంపీగా. కొప్పుల ఈశ్వరనే నీ మాజీ మంత్రి, పెద్దపల్లిలో ఓడిపోయినా ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కసారి యాద్ చేసుకో. రాత్రిపూట ఓసు లేకపోతే పొద్దుగాల అడుగు పేపర్ వాళ్ళు చెప్తారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ కి బీఫామ్ ఇచ్చినప్పుడు మరి ఈయన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, రేపు ఎంపీకి ఎట్లా వెళ్తాడని యాదికి రాలేదా కేసీఆర్ గారు? నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ అన్నట్టు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినావు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా ఓడిపోయిండు కేసీఆర్. ఎమ్మెల్యేగా ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ కి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇస్తావు. మరి అప్పుడు ఓసినా లేవా సారు? నేను మాట్లాడగలుగుతా నీకంటే బాగా, నేను కూడా నీకంటే గట్టిగా జై తెలంగాణ అని ఇదే చౌరస్తా మీద వెళ్ళిపెట్టి వచ్చినాను. ఇంటికో 24/7 దుబ్బాక ప్రజల కోసం పనిచేసిండు. పట్టణంలో పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోలే, పట్టణంలో పోయి భూములు కొనుక్కోలే, ఎలక్షన్లకు 4 రోజుల ముందు వచ్చి డబ్బులు వంచలే. మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం, మీ ఆశ శ్వాసగా దుబ్బాక ప్రజలు నాకు ఊపిరి పోస్తే నేను దుబ్బాక శాసనసభ్యునిగా గెలిచిన తప్ప ఎట్లాంటి అక్రమాలు చేయలేదు కేసీఆర్ గారు. గుర్తుంచుకో, రాజకీయాల్లో గెలుపోవటం సహజం. మీరు కూడా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 1983లో ఇదే సిద్దిపేటలో మీరు కూడా ఓడిపోయారు. ఇక మీరు కూడా వచ్చి నాకు శుద్ధులు చెప్తే నేను కూడా బాగా మాట్లాడగలుగుతాను. కేసీఆర్ గారు దుబ్బాకలో అప్రతిహతంగా గెలుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి దక్కా కొట్టి నీ పునరెడ్డి బయట ఉన్నాడంటే కాంగ్రెస్ ఆలోచించాలి, రేవంత్ రెడ్డి ఆలోచించాలి. మాటలు బాగా మాట్లాడతావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు? రాధాకిషన్ రావు చెప్పిండు కదా, కొత్త ఐఫోన్ కొనిచ్చిన పోలీసు బండ్లలో పైసలు కొంచెమై చంద్రశేఖర్ రావుని 3వ ముఖ్యమంత్రి చేసేందుకు పనిచేసినామని. ఎందుకు లోపలెత్తలేవు? ఎందుకు వెంకటరామరెడ్డి బయట ఉన్నాడు? ఎందుకు రాజు పుష్ప కంపెనీ సీల్ అయితే లేదు? ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు కాబట్టి. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? పొద్దున్నెత్తే రేవంత్ రెడ్డి పక్కన నెంబర్ 2 అని చెప్తూ తిరుగుతాడు. అందుకని కాంగ్రెస్ మిత్రులు ఆలోచించాలి. బీసీ బిడ్డకి ఇచ్చినాం అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఆయన ఇచ్చింది బీసీ బిడ్డ కాదు, పొంగులేటి వియ్యంకుని గెలిపించేందుకు కుట్ర చేసిండు రేవంత్ రెడ్డి అనేది ఒకసారి బీసీ బిడ్డలందరూ ఆలోచించుకోవాలి. ఈ గాడిద గుట్టించి మోసం చేస్తున్నామని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేటీఆర్ కూడా ఇట్లే మాట్లాడుతుండే, మోడీలు బోడీలు ఈడీలు అని. యాడుంది చెల్లె? యాడుంది? అయితే అన్న పోతాడు, ఇంకో 4 రోజులు అయితే బావ కూడా పోతాడు. రాసి పెట్టుకోని ఈ చౌరస్తాకు వచ్చి బాగా మాట్లాడిండట బావ. యాది గుంచుకో, యాడుంటావు? యాడా వరదలు యాడుందో నువ్వు కూడా అన్నే ఉంటావు. యాది గుంచుకో బిడ్డ. ఈ బస్ స్టాండ్ నువ్వు కట్టియలే హరీష్, ఈ బస్ స్టాండ్ నువ్వు కట్టియలే. నువ్వు కట్టించడానికి అయితే 2014లో కట్టించడానికి, 2018లో కట్టించడానికి, 2020లో ఇదే చౌరస్తాలో నిలిచుంటే నీకు అది పాత బస్ స్టాండా కొత్త బస్ స్టాండా, దుబ్బాకలు ఎన్ని బస్ స్టాండ్లు ఉంటాయో కూడా తెలియకపోతే, సమాజంలో సోషల్ మీడియాలో నిన్ను హేళన చేస్తే నేను గెలిచినాక సిగ్గుతో తల వంచుకొని ఈ బస్ స్టాండ్ తప్పనిసరి పరిస్థితులలో నిలబడి కట్టించాల్సినటువంటి పరిస్థితి. ఏం చేసిండు రఘునందన్? జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండో అన్నాడు. ఇవాళ ఏం చేస్తున్నారు? తలకాయ పెట్టుకుర్రు, కత్తెర లేదు మీకు, కొబ్బరికాయ దిక్కులేదు, ఆఖరికి డిపాజిట్ రానాడు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరిగితే సిగ్గుతో తల పెట్టుకోవాలి. నేను గెలిచిన ఉప ఎన్నికలో నిలబడ్డా
గిరిగీసి గెలిచినోంది. నేను కత్తెర పట్టుకోకపోతే ఎవడో దొంగలేకొచ్చి కత్తెర పట్టుకుంటాడు. ఇవాళ ఏం చెప్తున్నారు? చేతులు లేవా, కళ్ళు కనబడతలేవా? డిపాజిట్ రానాడు యాడున్నారు? రిబ్బన్లు కట్టేస్తుండు, కొబ్బరికాయలు కట్టేస్తుండు, కొబ్బరికాయలు కొడుతుండు. నీ ముఖాల మీద ఈయన ఎమ్మెల్యే అని ఆ సంగారెడ్డిలో ఎల్లని రూపాయి వచ్చి దుబ్బాకలో చెప్పిపోయింది. కొంచెం అంత ఇజ్జత్ మానం ఉండాలి. దుబ్బాక ప్రజలు ఉండాలి. ఎవరు? జగ్గారెడ్డి వచ్చి దుబ్బాకకు వచ్చి శ్రీనివాసరెడ్డి మీ ఎమ్మెల్యే 2-1 రఘునందన్ గెలుపు లాభాలను చూస్తా ఉన్నాయి. అందుకని విఘ్నులైనటువంటి మా దుబ్బాక ఓటర్ మహాశయులకి సవినయంగా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే. మొన్న ఏం జరిగింది చాతగానంలో, చాతనైనలో, సింపతిలో, కత్తిపోట్లో, ఇంకేందో నాకైతే తెలియదు. నాకు ఆ నాటకాలు రావు, బహానాలు చెప్పలేను. కొట్లాడితే బరాబరి కొట్లాడతా, మాట్లాడితే బరాబరి ముఖం మీద మాట్లాడతా. సాటుకు నా డిక్షనరీ లేదు. అందుకనే మళ్ళీ దుబ్బాక బస్ స్టాండ్కి వచ్చి చెప్తున్నా. మొన్న వచ్చిపోయారు కదా వెంకటరామరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు వచ్చి ఏమో వెలగబెట్టమని చెప్పారు. దుబ్బాకకి ఏ వెలగబెట్టిరు? 100 కోట్లు పెట్టి సేవ చేస్తా అన్నాడు. ఎప్పుడైనా వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ 20-21 లైన్ ఎమ్మెల్సీ. ఇలా యాడున్నాం? 20-24 మేకు వచ్చినాం. దగ్గర 3 ఏళ్ళ దగ్గరకు వచ్చింది. ఎప్పుడన్నా వచ్చిండా నా దుబ్బాకకి? 1 రూపాయి ఇచ్చిండా? రఘునందన్ పుస్తమట్టలు ఇచ్చినవా అని అడుగుతున్నాడు. క్యాంప్ ఆఫీసులో లెక్క రాసినది, వచ్చి చూసుకోర్రి ఎంతమందికి పుస్తమట్టలు ఇచ్చినామో, ఎన్ని కుటుంబాలను పరామర్శించినామో, ఎంతమందిని ఆదుకున్నామో. నేను చెప్పిన సాయాన్ని నేను చెప్పుకోవడానికి రాలే. 100 కోట్లు పెట్టి చదివిపిస్తా. ఎవరిని చదివిపిస్తావు? నీ పిల్లల్ని చదివిపించుకుంటావు. నీకు నిజంగా దుబ్బాక మీద ప్రేమ ఉంటే 3 సంవత్సరాల కోలే 100 కోట్లు ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచించాలి. ప్రాజెక్టుల పేరిట పాప మా వేములగట్లో మల్లారెడ్డి అనే రైతు తన ఇంటికి ఉన్న తులాల నివాసాలను తీసుకొని చిటి వేసుకొని నడి ఇంట్లో చచ్చిపోయినటువంటి మల్లారెడ్డి ఆత్మ అడుగుతుంది, మిస్టర్ వెంకట్రామరెడ్డి ఎంత దోసుకున్నావు? మల్లన్న సాగర్. దానికి సమాధానం చెప్పు. పెద్ద మాటలు ఎందుకు? 100 కోట్లు ఇచ్చిన అయితే 2022 ఎందుకు ఇవ్వలే? 2023 ఎందుకు ఇవ్వలే? హరీష్ రావుకి ఇచ్చినవా? ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చినవా? ఏమి ఏడాదికి 100 కోట్లు? లేకపోతే టికెట్కి ఇద్దామని చెప్పి దాచిపెట్టి బీఫామ్ తెచ్చుకోవడానికి ఇచ్చినవా? ఇక్కడ మరి రొట్టె రాజమౌళి పంతులు ఉంటాడు. జై తెలంగాణ 2001 ఏప్రిల్ 27కి వెళ్ళి కొట్లాడుతున్నాడు. ఎందుకు వెళ్ళి ఆయనకి ఎంపీ పదవి? గెలుస్తుంది కదా, మెదక్ గెలుస్తారు కదా. రొట్టె రాజమౌళి పంతులకి పాపం ఇవాళ జై తెలంగాణ అన్నానికి ఇవ్వాలా, నై తెలంగాణ అన్నానికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా పాప మరి రాజమౌళి పంతులు జై తెలంగాణ తప్పితే వేరే నినాదం చెప్పలే. ఇచ్చిర్రా? ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి ఎంత కమ్ముకున్నావు? మరి రాజమౌళి పంతుకి ఎందుకు ఇవ్వలే? ఇవ్వాలవద్దా? దుబ్బాకలో చదువుకున్నావు కదా, దుబ్బాక గడ్డ మీద నీతో పాటు జై తెలంగాణ అన్నోళ్ళు ఎవరు లేరా? కేసీఆర్ ఎవరు? వెంకటరామరెడ్డి ఏ జిల్లా వెంకటరామరెడ్డిది? ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు? ఎందుకు పట్టుకొచ్చినావు? మొన్న మెదక్లో చెప్తుండు, వెంకటరామరెడ్డి టికెట్ అడగలే, నేనే పిలిచి ఇచ్చిన. ఎన్ని తీసుకొని ఇచ్చినావు సారు? ఎన్ని సూట్ కేసులు? మొన్న 10 ఎకరాలు రాయించుకున్నావా? 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నారు కదా 1000 కోట్లు పెట్టి. రాసిరా బిడ్డకి? రాసి ఉంటారు. నేను చెప్పలే ఈ మాట, కవిత చెప్పింది. ఢిల్లీ పోలీసు వాళ్ళు చెప్పారు, శరత్ చంద్రారెడ్డి అని గోళీలు తయారు చేసుకునే కంపెనీని పిలిచి, అరే నువ్వు తెలంగాణలో వ్యాపారం చేయాలంటే నాకు 100 కోట్లు ఇవ్వాలని బెదిరించిందంట కవిత. చూడలేదా పేపర్లలో? చూడలేదా? మరి బిడ్డనే 100 కోట్లు బెదిరించి తీసుకుంటే నాయన బాబు ఎట్లుండాలి? బహుశా 1000 కోట్లు కేసీఆర్ కో హరీష్ రావుకో బినామీగా ఉంటాడు వెంకటరామరెడ్డి. ఆ 1000 కోట్లు మళ్ళీ ఎత్తుకొని ఎక్కడికైనా పోతాడేమో అని ఎంపీ టికెట్ ఇచ్చి సంకలం పెట్టుకున్నట్టున్నాడు. అందుకని దుబ్బాక ప్రజలారా,